తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లో తొలి బ్యూటీ టెక్ జేసీసీ ఏర్పాటు. దావోస్ వేదికగా లోరియల్ గ్రూప్ తో ఒప్పందం. ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభం. హైదరాబాద్ లో ఫాలో ఫోరం నిర్వహించాలి. దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. మద్దతు తెలిపిన గ్లోబల్ బిజినెస్ లీడర్లు. దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన. ఇజ్రాయెల్ మంత్రి బార్కర్ తో భేటీ. పెట్టుబడులు, పలు రంగాల్లో సహకారంపై చర్చ. విజయుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్లు రవి వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. చెన్నూరులో కాంగ్రెస్ కి షాక్. బీఆర్ఎస్ లో చేరుతున్న మాజీ జెడ్పీ వైస్ చైర్మన్. అవమానాన్ని భరించలేకపోతున్నానన్న రాజిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో విశాఖ ప్రజలకు అన్యాయం. కేకే లైన్ విశాఖ డివిజన్లో కలిపేదాకా పోరాడతాం. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలన్న కేకే రాజు. పోలవరంలో విదేశీ బృందం పర్యటన. గ్యాప్ 1 నిర్మాణాల పరిశీలన. రేపు ప్రాజెక్ట్ సీఈఓతో భేటీ. సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారు. నో వర్క్ నో పే విధానం అమలు చేయాలి. ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో అయ్యన్న పాత్రుడు కామెంట్స్. పొన్నం ప్రభాకర్ కి నిరసన సెగ. దళితులకు రిజర్వేషన్లు తగ్గించారని ఆందోళన. మంత్రికి దళిత ఐక్య వేదిక వినతి పత్రం. ఏపీ తెలంగాణ సరిహద్దులో పులి సంచారం. కావడిగుండ్ల దగ్గర కదలికలు. పాదముద్రలు సేకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు. పల్నాడులో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. దాడుల్ని అరికట్టాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. కార్యకర్తలకు అండగా ఉంటామన్న కాసు. సున్నిపేటలో రహదారుల విస్తరణ పనులు. శ్రీశైలం ఎమ్మెల్యే చొరవతో ప్రారంభం. అనుమతి లేని షాపుల తొలగింపు. తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు. ఎగువరెడ్డిపల్లిలో ఇళ్లపై దాడులు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల డిమాండ్. బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో సమావేశం. నైని కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చ. రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో నితిన్ నవీన్ భేటీ. ఢిల్లీ బీజేపీ ఆఫీసులో సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ప్రయాగ్రాజ్లో కూలిన ఆర్మీ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్. 2 పైలట్లు సేఫ్. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. ఓపీఎస్ వర్గానికి షాక్. ఎమ్మెల్యే పదవికి వైద్యలింగం రాజీనామా. స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిక. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. మళ్లీ ఎన్డీఏలో చేరిన దినకరన్. ఫలించిన బీజేపీ నేతల చర్చలు. ఇటలీలో సైక్లోన్ హ్యారీ బీభత్సం. ధ్వంసమైన ఇళ్లు, దెబ్బతిన్న భారీ భవంతులు. ఆల్ టైమ్ హైకి బంగారం, వెండి ధరలు. ఒకే రోజు 9,000 పెరిగిన 10 గ్రాముల గోల్డ్. 2 రోజుల్లో 28,000 పెరిగిన వెండి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. 3 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.